హాయ్ అమ్మా, ఏం చేస్తున్నారు? ఇప్పుడు సాయంత్రము ఏం చేస్తున్నానంటే ఈరోజు కారపొడి చేస్తున్నాను. మీకు చూపిద్దామని వీడియో తీద్దామని తీస్తున్నానమ్మా. వీడియో చూడండి. కారపొడి తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి అమ్మా. కరివేపాకు వేపానమ్మా. ఇగో పుదీనా ఒక కట్ట, కొంచెం స్మెల్ బాగుంటుంది. కరివేపాకు వేపాను. ఇట్లా వేపుకోవాలి. ఉత్తి కళాయిలోనే వేపుకోవాలమ్మా, ఆయిల్ వేయకూడదు. కారపొడి ఇది అమ్మా. ఇదిగో కొంచెం ఒక కట్టే, ఇది కూడా ఇలాగా కళాయిలో వేపుకోవాలమ్మా. వేపేసాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామమ్మ. ఇగో ఇవి ఎండుమిర్చి చూడండి, ఇన్ని వేసుకుందాం. కారం మనకు సరిపడక, ఎక్కువ కారం వద్దు అనుకుంటే తక్కువ వేసుకోవాలి. నాకు కొలతలు అలవాట్లేదమ్మా, చేత్తోనే వేసేయడం అలవాటు. అందుకనే కొలత ప్రకారం చెప్పడం నాకు రాదు. అందుకనే ఈరోజు కొలతతో చూపిస్తున్నాను మీకు. ఇదిగో ఈ గిన్నెతో గిన్నెడు ధనియాలు సరిపోతాయి. మనం చేసుకునే కారపొడికి ఆ ధనియాలు సరిపోతాయి అమ్మా. చూడండి, అప్పుడు ధనియాలు వేసాం కదా. ఈ కప్పుతో కొంచెము వేరుశనగ గుళ్ళు, సగము, ఫుల్గా సగం తీసుకుందాం. ఇవి వేపిన గుళ్ళేనమ్మా. పచ్చి అని వేసుకోవచ్చు, వేపిన అని వేసుకోవచ్చు. ఇవి వేసుకుందాం అందులో. అవి కూడా వేగుతాయి అన్నమాట. అన్నీ సమపాలంలో వేగుతాయి అన్నమాట. ఇదే కప్పుతో ఇంకో శాఖం వేపించాను పప్పు. అది మనం వేసుకున్న వాటికి అన్నిటికీ సరిపోతాయి అన్నమాట. ఆ ధనియాలకి అంటే నేను ఎందుకంటే అన్నీ కలిపి చూపిస్తున్నాను, మీకు చూపించాలి కదా. దగ్గొచ్చేస్తుంది, గట్టు అన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట అమ్మ. ఇలాగ అన్ని అంటే విడివిడిగా వేపుకోవచ్చు, కాకపోతే నేను అన్నీ మీకు చూపిద్దామని వేపుతున్నాను. ఏం పర్వాలేదు, ఇవన్నీ గుండయ్యేవి కదా. ఇది లోపలే పుదీనా కరివేపాకు చల్లారుతుంది. ఇందులో కాస్త జీలకర్ర వేసుకుందాం అమ్మ. ఒక గుప్పుడు మెయిన్ ఇది జీలకర్ర ఒక గుప్పుడు. ఎండుమిరకాయలు బాగా ఘాటుగా ఉన్నాయమ్మా. కారపొడి చాలా రోజులు నేను చేసి లేదు, అసలు నిండుకుంది. అందుకనే ఈరోజు సాయంత్రం టిఫిన్కి మా ఆయన గారికి పెసరపిండి రుబ్బానమ్మా. ఇదిగో చూడండి, అదిగో పెసరపిండి రుబ్బేశాను. పెసరపిండి రుబ్బాను. పెసరెట్లు వేయాలి సాయంత్రానికి. ఆయన సాయంత్రం అయినా పొద్దున్న, రేపు మంగళవారం శుక్రవారం కదమ్మా. అందుకని పెసరపిండి రుబ్బాను అనమాట. ఇప్పుడు టిఫిన్ తింటారు, రేపు పొద్దున్నకి టిఫిన్ కూడా సరిపోద్దని రుబ్బేశాను అనమాట. పెసర రుబ్బాను. అబ్బా దగ్గు వస్తుంది. మనసు అయిపోయి మిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి అమ్మ. ఇవి ఎలాగే వేపేసుకొని ఇవి బాగా చల్లారాలమ్మా. చాలామంది చింతపండు కూడా వేస్తారు. నేను ఎందుకో చింతపండు వేయను. అంటే దోశల్లోకి ఇడ్లీలోకి బాగుంటుంది. నేనైతే దోశల పైన కూడా ఇట్లా వేస్తానన్నమాట. కారపొడి వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే పుల్లగా ఉంటుందని ఒక్కోసారి కోడిగుడ్డు ఆమ్లెట్లో కూడా వేస్తాను నేను. చిన్నది వేసుకుందాం చాలు, అంతే, ఎక్కువ వద్దు. టేస్ట్ మారిపోద్ది మళ్ళీ. అది నల్ల కారం ఏదో అంటారు కదా, అట్లా వచ్చేస్తుంది. ఉప్పు సరిపడగా ఉప్పు వేసుకుందాం.
ఇప్పుడు అన్నీ సమపాలనలో వేగిపోతున్నాయి. చూసారా, ఇలా చక్కగా చిన్న మంట పెట్టుకొని ఇలా చక్కగా వేపుకొని, కారం సరిపోద్దమ్మా. ఇవన్నీ వేగిపోతున్నాయి. ధనియాలు కూడా వేగుతున్నాయి. కొంచెం మెంతులు వేద్దాం. కొంచెం వేసామని పేరుకి కొంచెం మెంతులు వేద్దాం. మర్చిపోయాను నేను, కొంచెం అంతే. మెంతులు ప్రతి దాంట్లో వేసుకుంటే చేదు మంచిదమ్మా. గట్లు పట్టేసిందమ్మా గొంతుకి. ఆ కారపొడితో 2 వెల్లుల్లిపాయలు సరిపోతాయమ్మా. ఇందులో ఆయిల్ అంటే అసలు వేయలేదమ్మా, ఉత్తియే. ఆయిల్ అంటే వేయలేదు, ఉత్తియే. అదే వేళ్ళలో వెల్లుల్లిపాయ కూడా వేసేద్దాం. బాగుంటుందమ్మా కారపొడి. నేను ఎక్కువగా చేస్తాను ఈ కారపొడి, నాకు చాలా ఇష్టము. అన్నంలోకైనా వేసుకోవచ్చు, ఇడ్లీలోకి వేసుకోవచ్చు, దోశల్లోకి వేసుకోవచ్చు, కోడిగుడ్డు ఆమ్లెట్లోకి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇందులో ఏమేసాం? ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వేపించనపప్పు, వేరుశనగ గుళ్ళు, కొంచెం అంత ఇంచేపు, చింతపండు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, పుదీనా కూడా. ఈసారి కరివేపాకు కూడా ఎక్కువ వేసాను. దాంతోపాటుగా కూడా కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువ, ఒక కట్ట వేసానమాట. కట్ట ఉత్తి పచ్చిది కడిగి వేపానమాట అమ్మ. ఇవి బాగా చల్లారాలి. చల్లారాక అప్పుడు మనం మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే ఇంచుమించు 2 నెలల దాకా ఉంటుంది. 2-3 నెలల దాకా కూడా ఉంటుంది. ఎక్కువ అయితే ఈ మొత్తం కలిపి 1/2 కిలో అవుతుంది. ఇదివరకు ఎక్కువ చేసేదాన్నమ్మ నేను, ఈ కారపొడి ఎక్కువ చేసేదాన్ని. కాపేద్దామమ్మా, గట్టి వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది. అది ఏగిపోయి మీకు చూపిద్దామనమ్మా, వీడియో పెడదాము అని ఇప్పుడు దాకా అన్నీ చక్క పెట్టుకున్నాను. మీకు చూపిద్దాము, కారపొడి ఎలా చేస్తానో చెప్తాను అన్నాను కదా ఇంతకుముందు, చూపిద్దామని పెట్టానమ్మా. చాలా బాగుంటుందమ్మ ఇది, ఇలా చేసుకోండి అమ్మా. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారమ్మా. ఏముంది, ఇది నాకు వచ్చే, నేను చేసుకున్న రెగ్యులర్గా చేసుకున్న కారపొడి అనమాట ఇది. ఇది బాగా చల్లారాలి. వేడి మీద వేస్తే మిక్సీ తిరగదు, దాంతో మిక్సీ పాడైపోయి చూసుకుని ఉంటాయి. అందుకని ఇది బాగా చల్లారేద్దాం. నా ఫేస్ చూసారమ్మా ఎలా ఉందో? ఇదిగో నా ఫేస్ చూడండి. ఇదిగో అమ్మ, చెమటలు వంటగదిలో ఉంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇలాగా బాగా ఇదైతే కరివేపాకు అయితే చల్లారిపోయిందిరా. ఇది పొద్దున్న కాడలతో ఎంచుకుని చూసానంటే బాగుంటుంది. ఈ కాడలు కూడా ఉంటే బాగుంటుంది. పొద్దున్న మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు కూడా కాను, కరివేపాకు మొన్న ఎప్పుడో కడిగి శుభ్రం చేశాను పొడి చేసుకుందామని. అట్లాగా అయిపోతుంది కానీ బతికిచ్చేస్తున్నాను. ఇది కొంచెం ఇందులో వేసేద్దాం. అన్నీ కలిపి ఇప్పుడైనా పర్లేదమ్మా, కాసేపు ఉంటున్నాం. కానీ మధ్యాహ్నం పూట అయితే అస్సలు అయ్యి బాబోయ్ చాలా విపరీతంగా ఉందమ్మా. దేవుడు మరి వచ్చే సంవత్సరానికైనా నాకు ఇది ఈ సిమ్మిలి వేయించాలమ్మా. మీరు అందరూ ప్రార్థన చేయండి అమ్మా. ఈ సిమ్మిలి వేసుకునేలాగా చాలా వేడిగా ఉంటుందమ్మా. నా వల్ల అవ్వట్లేదమ్మా. ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదమ్మా,
ఇది తీసిన తర్వాత మళ్ళీ తయారు చేసిన తర్వాత పెట్టడానికంటే మళ్ళీ అది ఇంకో వీడియో అయిపోతుందని నేను అట్లా చూపించట్లేదు అన్నమాట మాట. మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఇప్పుడు తీసిన ముక్క మళ్ళీ పొడి అయిపోయాక చూపించాలంటే మళ్ళీ వీడియో తీసి పెట్టాల్సి వస్తుంది. నాకేమో ఈ ముక్క ఆ పొడి చేసిన ముక్క కలపడం నాకు రావట్లేదమ్మా. అది ఏంటో ఎడిటింగ్ ఏదో అంట కదా, అవి మనకు రావట్లేదు. అందుకే నాకు వచ్చినట్టు ఇలా చేసి చూపిస్తున్నానమ్మా మీకు. నా వీడియోలు ఏమైనా తప్పు ఉంటే నన్ను మన్నించండి అమ్మా. కానీ నా వీడియోకి మాత్రం లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఇవి వేపడ విజయాంటిని గెలిపించండి అమ్మా మీరు అందరూ కూడాను. అమ్మా కళ అంటుకుపోయింది, వంట చేస్తే అంటుకుంటుంది నాకు. కాసేపు బాగా చల్లారనిద్దామమ్మా అది. ఏమ్మా మళ్ళీ మీకు పొడి చేశాక నేను చూపిస్తాను.